స్థానిక సంస్థల ఎన్నికలకు ఉద్యమంలో సన్నద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని తమ నాయకత్వాన్ని నమ్ముకుని వచ్చిన కౌన్సిలర్లందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నానని, ఎళ్లవేళలా అండగా ఉంటానని తెలిపారు. పట్టణంలోని ప్రజాసేవ భవన్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆదిలాబాద్ బిడ్డలో త్యాగానుగుణం ఉందని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఖచ్చితంగా ఉంటుందని భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిదని అన్నారు. తను కాంట్రాక్టర్ల మనిషిని కాదని పేదల మనిషిని అన్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డులు మనమే గెలవాలని అన్నారు. పాయల్ శంకర్, జోగురామన్న ఇద్దరు ఒకటేనని, వారిరువురు కలిసి మున్సిపల్ వైస్ చైర్మన్ను గద్దెదించాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. కానీ వారు తీసిన గోతులోనే వారే పడతారని హెచ్చరించారు. ఒక గరీబోళ్ళ బిడ్డను, మైనారిటీ బిడ్డను మున్సిపల్ చైర్మన్ నుంచి దించడానికి జోగు రామన్న ఒక పాపం పని చేస్తా ఉన్నాడు. ఇంకెందుకు జోగు రామన్న ప్రజలు చీగొట్టి ఆదిలాబాద్ పట్టణంలో 45,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ సాధించింది. బీఆర్ఎస్ వచ్చినాయి ఎన్ని తెలుసా? ఎన్ని వచ్చినాయి? 4,000 వచ్చినాయి. బండ్లు ఓడలు బండ్లు అయితే కావా? గల్లా ఎగరేసుకొని రోములని ఛాతి పెట్టి ప్రజలకు గండరని తొడ కొట్టినటువంటి వాళ్ళు ఏమైంది ప్రజాగ్రహంలో కొట్టుకుపోయాడు. ఈ బిడ్డని మైనారిటీ సోదరుడు ఈ బిడ్డని మున్సిపాలిటీ పీఠం మీద నుంచి దించేయాలని జోగురామన్న కంకణం కట్టుకున్నాడు. అది కూడా బీజేపీ మద్దతుతోని. శబాష్ జోగురామన్న ఏం చేసిండు తెలుసా? జోగురామన్న ఏ రోజైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిండో అదే రోజు జోగురామన్న మంచిగా దుకాణంలోకి పోయి ఒక ఉరితాడు. ఇక రేపు వేసుకుంటాడు, 18వ తారీఖు నాడు ఉరితాడు. జోగురామన్న జహీర్ రంజానీ గారిని నువ్వు గనక పీఠం మీదకి వెళ్ళి దించితే 40,000 ఓట్ల మైనార్టీ సోదరులందరూ కూడా 40,000 మంది నీకు గోరీ కట్టడం తప్పనిసరిగా జోగురామన్నకు గోరీ కట్టి పొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. అది బీజేపీ మద్దతుతో మైనార్టీ సోదరులకి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నదా? పాపం ప్రస్తుతం ఉన్నదా? ఉప మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నదా? మండలాధ్యక్షులు ఉన్నారా? ఉప మండలాధ్యక్షులు ఉన్నారా? జడ్పీటీసీలు ఉన్నారా? వాళ్ళకు ఉన్నది ఒక్కడికి వైస్ చైర్మన్ పదవి. దీన్ని కూడా గుంజేందుకు ప్రయత్నం చేస్తున్నాడు జోగురామన్. అంటే ఇక అర్థం చేసుకో తప్ప 40,000 ఓట్లు, దాదాపు 1,00,000కు పైగా జనాభా ఉన్నటువంటి ప్రజలు ఒక చిన్న పదవి చూసి ఓర్చుకోలేకపోతున్నాడు. అంటే జోగురామన్న నీ రాజకీయ జీవితానికి నువ్వు గోరీ కట్టుకుంటున్నావు, ఉరితాడు తెచ్చుకున్నావు, సంతకాలు వినిపించుకున్నావు. 18వ తారీఖు నాడు ప్రజలు నీకు ఊరేసుడు ఖాయం. ఇంకా నువ్వు ఆదిలాబాద్ రాజకీయాలలో నువ్వు కనిపించవు జోగురామన్న. ఏ బీజేపీతోనైతే నువ్వు సంతకాలు పెట్టించి ఒకటే పేపర్ మీద బీజేపీ కౌన్సిలర్, బీఆర్ఎస్ కౌన్సిలర్ కలిసి సంతకం పెట్టి జోగురామన్న అవి సంతకాలు కావు, నీ మరణ శాసనము.